ఈ వీడియోలో మనం చందమామ 2012 సెప్టెంబర్లో ప్రచురింపబడిన బేతాళ కథలు సువర్ణ భూమి కథ విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు మాట్లాడుతూ, విక్రమార్క, నీ పట్టుదల ప్రయత్నానికి జోహార్లు. 6 గాలం కష్టించిన కర్షకుణ్ణి కాదని ధర్మం మరచి తన స్నేహితుడికి వత్తాసు పలికాడొక మహారాజు. ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం తీసుకొని నలుగురిలో నగుబాటు పాలైన ఆ అమాయక చక్రవర్తి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఆ రాజు కథను బేతాళుడు చెప్పసాగాడు. మైత్రేయపురాన్ని ఆనందసేనుడు పరిపాలిస్తున్న రోజులవి. ఆయనకు వ్యవసాయం అంటే మక్కువ. తీరిక దొరికినప్పుడల్లా తన పొలాల్లోని వ్యవసాయ పనులను పరిశీలనకు వెళ్ళేవాడు. వ్యవసాయంలో తలెత్తే ప్రతి మార్పును గమనించి దిగుబడి పెంచేందుకు పాటుపడేవాడు. తాను తెలుసుకున్న విషయాలను దేశంలోని వ్యవసాయదారులందరికీ అందుబాటులో ఉంచి వారిని ప్రోత్సహించేవాడు. ఒక పర్యాయం దేశంలోని రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల పోటీలు నిర్వహించదలిచాడు ఆనందసేనుడు. పోటీల నియమాలను, బహుమతుల వివరాలను దేశమంతా చాటింపు వేయించాడు. సంవత్సర కాలంలో రైతులు తమ తమ పొలాల్లో అధిక దిగుబడులను సాధించడమే కాక ఆయా పంటలతో ప్రజలందరి దృష్టిని ఆకర్షించాలి. అలాంటి వారిలో దేశం నలుమూలల నుంచి నలుగురు ఉత్తమ రైతులను ఎంపిక చేసి వారికి సువర్ణ భూమి పురస్కారాలను అందించటం, వాటితో పాటు భారీ నగదును బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రకటన దేశమంతా ప్రచారమైంది. ఉత్సాహవంతులైన రైతులు ఆ పోటీకి సిద్ధపడ్డారు. 1 సంవత్సరం గడిచింది. బహుమతులిచ్చేందుకు రాజు ప్రకటించిన తేదీ దగ్గర పడింది. బహుమతులివ్వాల్సిన నాడు రాజాస్థానం ప్రజలతో కిటకిటలాడింది. రాజు చేసిన సైగతో మంత్రి మైనాకుడు పైకి లేచి సభకు విచ్చేసిన అధికార అనధికారులకు, రైతులకు మరియు సామాన్య ప్రజానికానికి అభినందనలు. రైతు బాంధవునిగా పేరుగాంచిన మన మహారాజు గారి వ్యవసాయ పోటీ ఆలోచన మీలో ఎంత ఉత్సుకత కలిగించిందనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఎంతోమంది రైతులు ఈ సంవత్సర కాలంలో నిద్రాహారాలు మాని పొలాన్ని కన్నబిడ్డలా పోషించి పంటలు పండించారు. అయితే బహుమతులు అందరికీ రావనే వాస్తవాన్ని రైతు మిత్రులు గమనించాలి. దేశం నలుమూలల నుంచి నలుగురిని మాత్రమే ఎన్నుకోవటం జరిగింది. మిగిలిన కర్షకులు తమ కృషికి గుర్తింపు రాలేదని దిగులు చెందనవసరం లేదు. ఈ పోటీని ప్రతి సంవత్సరం జరపాలని ప్రభువుల వారు నిర్ణయించారు. దాంతో వారి కృషి ఏదో ఒక సంవత్సరాన గుర్తింపుకు నోచుకుంటుంది. మీరందరూ ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించి మనం ప్రారంభించిన ఈ నూతన ఒరవడిని ఇరుగు పొరుగు దేశాలు కూడా అనుసరించేలాగా విజయవంతం చేయాలి అంటూ రాజుకు అభివాదం చేసి తన స్థానంలో ఆసీనుడయ్యాడు. రాజు ఆనందసేనుడు సింహాసనం నుంచి లేచి నిల్చోగానే సభలో గుండు సూది పడిన వినపడేంత శబ్దం అలుముకుంది. గొంతు సవరించుకుంటూ పోటీలపై ప్రతి ఒక్కరూ ఆసక్తిని చూపించటం శుభపరిణామం. వ్యవసాయ వృత్తిని పలువురు చేపట్టేందుకు నేను తీసుకున్న ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆశిస్తున్నాను. విజేతలు, వారి వివరాలను నేను స్వయంగా సభలో తెలుపుతాను. ముందుగా రాజ్య నైరుతి దిశ ప్రాంతం నుంచి ఎన్నికైన ఆదర్శ రైతు రామకోటి అంటూ చిరు దరహాసంతో చెప్పాడు. రామకోటి వినయంగా చేతులు జోడించి సభికులకు అభివాదం చేశాడు. రాజు అతని ఘనతను తెలుపుతూ, రామకోటి ఈ సంవత్సరం కాలం పాటు తన దృష్టినంతా కూరగాయల సాగుపై ఉంచాడు. ఎవరు కని విని ఎరుగని పరిమాణంలో కూరగాయలను పండించి వీక్షకులు ముక్కున వేలేసుకునేలా చేశాడు. అతని ప్రతిభకు నిదర్శనగా మీ ముందు రామకోటి తోటలో కాసిన ఓ భారీ గుమ్మడికాయను ప్రదర్శించటం జరుగుతుంది అని చెప్పి చేతితో సంజ్ఞ చేశాడు ఆనందసేనుడు. 4 భటులు అతి కష్టంపై ఓ గుమ్మడికాయను మోసుకొచ్చి సభలోని ఓ బల్లపై ఉంచారు. దాన్ని చూసిన సభికులు నోరెళ్లబెట్టారు. 100 మందికి సరిపోయేలా ఉందది. సభ మధ్యలో సత్కార ఆసనం ఏర్పాటు చేయింది. దానిలో రామకోటిని కూర్చోబెట్టి సువర్ణ భూమి జ్ఞాపికను, నగదు సంచిని ఇచ్చి దుంశాలువతో సత్కరించాడు ఆనందసేనుడు. సభ కరాతాల ధ్వనులతో మార్మోగిపోయింది.
తరువాత ఈశాన్య ప్రాంతం నుంచి ఉత్తమ రైతుగా సోమశర్మ ఎన్నిక కాబడ్డాడు. తనకున్న కొద్దిపాటి పొలంలోనే చీడపీడలు సోకకుండా పలు రకాల ఆకుకూరలు పండించాడు. అతని ఆకుమడిలో ఓ పెద్ద ఆకును తెచ్చి సభ ముందు ఉంచి అందులో సంవత్సరం పాపాయిని పడుకోబెట్టాడు. ఆ ఆకు పాపాయి కంటే అధిక వైశాల్యంతో ఉండి సభికుల చప్పట్ల వర్షాన్ని కురిపించింది. సోమశర్మ సన్మాన అనంతరం ఆగ్నేయ ప్రాంతం నుంచి కర్షకోత్తముడిగా మాధవకీర్తి ఎంపికయ్యాడు. ఇటీవల ఒక పర్యాయం కార్యార్థి అయి పరివారంతో రాజ్య పర్యటన చేస్తున్నప్పుడు మాధవకీర్తి తోట పక్క నుండి వెళ్ళటం తటస్థించింది. తోట మీదుగా మెల్లగా వీచిన గాలి ఆ తోటలో విరగ కాసిన మామిడి పళ్ళ రుచిని మోసుకొచ్చింది. ఆ సువాసన నాలో ఆకలి దప్పులను మాయం చేసి బుట్టెడు మామిడి పళ్ళు తిన్న సంతృప్తిని మిగిల్చింది. నాకొక్కరికే కాదు, పరివారానికంతా ఇదే అనుభవం. ఎంతోమంది అస్వస్థులు తోట దగ్గరకు వచ్చి ఆహ్లాదపూరిత గాలిని పీల్చి స్వస్థత పొందారని కూడా పరిశీలనలో తేలింది. ఇతని ప్రతిభకు నేనే ప్రత్యక్ష సాక్షిని. ఆనందసేనుడు మాటలు ఆపగానే భటుడు ఓ బుట్టెడు మామిడి పళ్ళు తెచ్చిపెట్టాడు. వాటి సువాసన సభ నిండా అలుముకుంది. సభికుల కేరింతల మధ్య మాధవకీర్తి సత్కారం కూడా ఉత్సాహపూరితంగా సాగింది. చివరగా వాయువ్య ప్రాంతం నుంచి విశాఖుడు ఉత్తమ సాగుదారుడిగా ఎంపికైనట్లు ప్రకటన వెలువడింది. రాజు విశాఖుడి గొప్పతనాన్ని చెబుతూ, మన దేశ వాయువ్య ప్రాంత పరిస్థితి మనకు సుపరిచితమే. అధిక క్షామంతో కునారిల్లుతూ అరుదుగా మాత్రమే వర్షం పడే ఆ ప్రాంతంలో ధాన్యాన్ని సాగు చేయటం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. కానీ దానిని సుసాధ్యం చేసి పలు రకాల ధాన్యాలను తక్కువ నీటితోనే పండించటం విశాఖుడి ప్రతిభకు గీటురాయి. నిరంతరం నీటిలో నానుతూ ఉన్నప్పుడే వరి పంట దిగుబడిని ఇస్తుంది. అలాంటి స్థితిని తారుమారు చేసి దేశంలోకెల్లా వరిలో అధిక దిగుబడిని సాధించినందుకు ఈ యువ రైతును సన్మానించటం అత్యంత సముచితమని నా భావన అన్నాడు. విశాఖుడు లేచి నేలకు నమస్కరించి తరువాత సభికులకు అభివాదం చేశాడు. మరుక్షణమే సభికుల నుంచి ఓ వ్యక్తి లేచి నిల్చున్నాడు. అతని పేరు భైరవనాథుడు, భూస్వామి. తను మాట్లాడుతూ, రాజా, మీరు అనుమతిస్తే ఒక విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నాను అని తన మాటల్ని మధ్యలో ఆపాడు. భైరవనాథుడు ఆనందసేనుడికి మిత్రుడే. దాంతో, భైరవ, నీవు చెప్పాలనుకున్న విషయాన్ని నిరభ్యంతరంగా చెప్పు. సభికుల అభిప్రాయాలు తెలుసుకోవటం రాజు విధి అని ఆజ్ఞ ఇచ్చాడు ఆనందసేనుడు. వాయువ్య ప్రాంతం నుంచి మీరు ఎంపిక చేసిన విశాఖుడు సాగు చేసింది తన స్వంత పొలం కాదు, నా వద్ద నుంచి 2 ఏళ్ల కాలానికి కౌలుకు తీసుకున్న భూమి. భూ యజమానినైన నన్ను విస్మరించి కౌలు రైతుకు సన్మానం చేయటం, సువర్ణ భూమి పురస్కారం ఇవ్వటం ఎంతవరకు సమంజసమో కాస్త తార్కికంగా ఆలోచించండి. భూసారాన్ని బట్టే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. నా భూమి గొప్పతనం వలన విశాఖుడు దిగుబడి సాధిస్తే ఆ ఘనత నాకు కాక అతనికి దక్కడం అధర్మం కదా? ఆవేదనగా అడిగాడు భైరవనాథుడు. నీ భూమిలో సారమున్నా దానిని వెలికి తీసింది విశాఖుడే కదా. ఈ పురస్కారం తనకే దక్కాలి కదా అంటూ ఆనందసేనుడు తన అభిప్రాయం తెలిపాడు. మీ నిర్ణయాన్ని మేము శిరస వహిస్తాం. అయితే ఈ ఎంపిక భూ యజమానులందరినీ కించపరుస్తుందని నా భావన. అవమాన భారంతో కూర్చున్నాడు భైరవనాథుడు. కాసేపు దీర్ఘంగా ఆలోచించిన ఆనందసేనుడు, భైరవ, నీవు చెప్పిన మాటలు సమంజసంగా తోస్తున్నాయి. సువర్ణ భూమి పురస్కారానికి నీవే అర్హుడవు. అయితే నగదు బహుమతి మాత్రం విశాఖుడికి అందజేయబడుతుంది. దీనికి ఎలాంటి అభ్యంతరం ఉండదనే భావిస్తున్నాను అన్నాడు. భైరవనాథుడు తన ఆసనం నుండి పైకి లేచి, దీనికి నా పూర్తి అంగీకారాన్ని తెలుపుతున్నాను. విశాఖుడికి నేను కూడా 50,000 వరహాల స్వంత పైకాన్ని మీ నగదుతో పాటు ఇస్తాను అని ఆనందంగా చెప్పాడు. ఆసనంపై భైరవనాథుడికి సత్కారం జరిగింది. విశాఖుడికి మాత్రం నగదు సంచి అందింది. అయితే విశాఖుడిలో ఏమాత్రం అవమాన భారం లేదు. తానెంతో సంతోషంగా దానిని స్వీకరించాడు. సభికులలో అధికులకు విశాఖుడి పట్ల జాలి, భైరవనాథుడి పట్ల కోపం కలిగాయి. ఇంతవరకు చెప్పిన బేతాళుడు విక్రమార్కుడిని కిందికి దించి, విక్రమార్క,
కుతర్కంతో వక్రబుద్ధితో భైరవనాథుడు సత్కారాన్ని అందుకున్న ప్రజల దృష్టిలో చులకనయ్యాడు. తెలివైన రాజు ఇంతటి అసంబద్ధ తీర్పును ఎలా ఇచ్చాడు? విశాఖుడు కూడా తనకు జరుగుతున్న అన్యాయాన్ని మౌనంగా వీక్షిస్తూ ఆత్మవంచన చేసుకున్నాడు. తన నుంచి స్వల్ప ప్రతిస్పందన కూడా లేకపోవడం వెనుక మతలబు ఏమిటి? సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. విక్రమార్కుడు దరహాసంతో, బేతాళ, ఆశ్రిత పక్షపాతం కాదు. పురస్కారానికి 100కి 100 పాలు విశాఖుడే అర్హుడని రాజు ఎరుగును. కానీ విశాఖుడికిస్తే భైరవనాథుడు అతనికి భవిష్యత్తులో సమస్యలు సృష్టించటం ఖాయం. భైరవనాథుడిది అహం సమస్య. తన పొలాన్ని వాడుకొని ఇతరులు గుర్తింపు పొందుతున్నారన్న బాధ అతన్ని దహించి వేసింది. పురస్కారాన్ని అతనికి ఇచ్చినంత మాత్రాన తనకు పెరిగే కీర్తి లేదు, విశాఖుడికి కలిగే అవమానము లేదు. ఎందుకంటే ఇప్పటికే విశాఖుడి కీర్తి పలు ప్రాంతాలకు వ్యాపించింది. అతని ప్రతిభకు ప్రత్యేక గుర్తింపు అనవసరం. భైరవనాథుడికి అహం చల్లారితే సమస్య పరిష్కారమవుతుందని ఆనందసేనుడు గ్రహించాడు. అలాగే విశాఖుడికి స్వంత భూమి అవసరాన్ని కూడా ఆయన గుర్తించాడు. అందుచేతనే సత్కారం భైరవునికి, నగదు విశాఖునికి ఇచ్చాడు. పురస్కారం తనకు అందుతుందని తెలియగానే భైరవనాథుని అహం శాంతించింది. దాని ఫలితంగానే ఉత్సాహంగా తను కూడా విశాఖుడికి అదనపు నగదును ఇస్తానన్నాడు. రాజు నిర్ణయంలోని అంతరార్థాన్ని విశాఖుడు గ్రహించాడు. అంతా తన మేలు కొరకే జరుగుతుందని గుర్తించబట్టే ఏమాత్రం ప్రతిఘటన చేయక చిరునవ్వుతో నగదు స్వీకరించాడు. శాశ్వత భూమి కొరకు విశాఖుడికి పైకం లభించటం, భైరవనాథుడు సంతోషపడటం అనే 2 సానుకూల ఫలితాలను తన తీర్పు ద్వారా సాధించడం ఆనందసేనుడి ఘనతే కదా, వివరించాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే సరైన సమాధానం లభించడంతో బేతాళుడు శవంతో సహా ఎగిరిపోయి తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.